గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్ ఎక్స్టీరియర్ టాంజెంట్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. లాస్ట్ వీడియోలో మనం ఇంటర్నల్ టాంజెంట్ ఎలా డ్రా చేయాలో చూసామండి. మరి ఈ వీడియోలో ఎక్స్టర్నల్ టాంజెంట్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. డ్రా ఎక్స్టర్నల్ టాంజెంట్ టు ది సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 30 mm, రేడియస్ ఇచ్చాడండి 30 mm అండ్ రేడియస్ 20 mm రెస్పెక్టివ్లీ. ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఇస్ 75 mm. రెండు సర్కిల్స్ కి మధ్యలో సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఏంటండి 75 mm ఇచ్చాడు. సో మనకి యాజ్ యూజువల్ గా ఇచ్చిన డేటా రాసుకుంటాము. R1 వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడండి 30 mm ఇచ్చాడు. R2 వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడు. సెంట్రల్ డిస్టెన్స్ ని C తో డినోట్ చేస్తామండి. C వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే 75 mm ఇవ్వడం జరిగింది అనమాట. ఇదే కాకుండా సో మనకి డ్రా చేయమందంటే అండి ఎక్స్టర్నల్ టాంజెంట్ రావాలంటే ఎక్స్టర్నల్ ఆర్ ఎక్స్టీరియర్ టాంజెంట్ డ్రా చేయమంటే మనం చేయవలసిందల్లా ఏంటంటే అండి R1 మైనస్ R2 చేయాలి. సో R1 మైనస్ R1 ఎంతండి, ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని R1 అనుకుంటాం, తక్కువ దాన్ని R2 అనుకుంటాము. 30లోంచి -20 చేస్తే ఎంత వచ్చిందండి 10 mm వచ్చింది. సో ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. మనకు R1 తెలుసు, R2 తెలుసు, సెంట్రల్ డిస్టెన్స్ తెలుసు. R1 మైనస్ R2 చేస్తే ఎంత వస్తుందో కూడా తెలుసు. దీన్ని బట్టి మనం డ్రా చేయాల్సింది ఏంటంటే అండి ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్ ఎక్స్టీరియర్ టాంజెంట్ డ్రా చేద్దాం. ఎలాగో చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా R1 ఎంత ఇచ్చాడంటే 30 mm కాబట్టి కాంపస్తో 30 mm తీసుకుంటున్నాను. 30 mm తీసుకుని కాంపస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఏదో ఒక పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుని ఒక సర్కిల్ డ్రా చేస్తానండి. ఓకే అండి, ఈ విధంగా నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. మరి ఇప్పుడు దీని సెంట్రల్ డిస్టెన్స్ పెట్టుకుంటానండి. సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చింది మనకి 75 mm ఇచ్చాడు. సో ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా చూసుకోండి, డ్రాఫ్టర్ సెట్ చేసుకుని స్ట్రైట్గా 75 mm మార్క్ చేసుకున్నాను. ఓకే, 75 mm మార్క్ చేసుకున్నాను. దీని సెంటర్ వచ్చేటప్పటికి O1 అనుకుంటాను. దీని సెంటర్ వచ్చేటప్పటికి O2 అనుకుంటాను. ఇప్పుడు R2 ఎంత ఇచ్చాడండి 20 mm ఇచ్చాడు. 20 mm నేను కాంపస్తో తీసుకుంటున్నాను. 20 mm కాంపస్ తీసుకున్నాను. ఓకే, 20 mm కాంపస్ తీసుకున్నాను. దీన్ని మనం O2 సెంటర్ చేసి ఇంకొక సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఓకే అండి, ఇలాగ O2 కూడా నేను సెంటర్ చేసి ఒక సర్కిల్ డ్రా చేశాను. ఇప్పుడు O1 O2 రెండు జాయిన్ చేస్తానండి. O1 O2 రెండు జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసిన ఏంటంటే అండి బైసెక్షన్ చేయాలి. బైసెక్షన్ అంటే మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాం. O2 O1లో మోర్ దెన్ హాఫ్ తీసుకుని టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాను ఈ విధంగా. నెక్స్ట్ వన్ అదే డిస్టెన్స్తో O1 సెంటర్ చేసి టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకుంటానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు ఆర్క్ సెట్లు జాయిన్ చేస్తానండి. డ్రాఫ్టర్ సహాయంతో ఈ రెండు ఆర్క్ సెట్లు కూడా నేను ఏం చేస్తానంటే అండి జాయిన్ చేసేస్తాను. ఈ విధంగా జాయిన్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసాను కదా. ఈ ఆర్క్ సెట్కి ఏమో నేమింగ్ ఏని, దీనికి వచ్చేటప్పటికి బి అని ఇస్తాను. ఏబి అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఏదైతే బైసెక్షన్ పాయింట్ వచ్చిందో ఆ బైసెక్షన్కి పాయింట్ నేమింగ్ ఏమి ఇస్తానంటే అండి ఓ అని నేమింగ్ ఇస్తాను. ఓ. ఇప్పుడు ఓ నుంచి O1 ఎంత డిస్టెన్స్ ఉందో ఓ నుంచి O2 కూడా అంతే కాబట్టి నేను ఓ నుంచి O1 తీసుకుని ఓ సెంటర్ చేసి ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకున్నానండి. ఓకే, ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేయవలసింది ఏ టాంజెంట్ అండి ఎక్స్టర్నల్ టాంజెంట్. మరి ఎక్స్టర్నల్ టాంజెంట్ మనం ఏం చేస్తాము R1 మైనస్ R2 చేసుకుంటాం. R1 మైనస్ R2 చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. R1 మైనస్ R2 చేస్తే ఎంత వచ్చింది మనకి 10 mm వచ్చింది. సో 10 mm కాబట్టి కాంపస్తో 10 mm సెట్ చేసుకుంటాము. ఈ విధంగా 10 mm కాంపస్తో తీసుకుని ఇప్పుడు O1 సెంటర్ చేసి ఒక సర్కిల్ కానీ లేకపోతే సెమీ సర్కిల్ కానీ ఏదన్నా పర్వాలేదు. సో మీరు సెమీ సర్కిల్ అయితే సెమీ సర్కిల్ ఫాలో అవ్వండి. మీకు టీచర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా, సర్కిల్ అయితే సర్కిల్ ఫాలో అవుతాం. ఓకే,
ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి R1 మైనస్ R2 తీసుకుని మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసామో ఆ సర్కిల్ని మనం ప్రీవియస్గా డ్రా చేసిన ఆర్క్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్ ఏమనుకుంటారంటే ఏ ఆల్రెడీ మనము ఏబీ పెట్టుకున్నాం కాబట్టి ఇది సి పాయింట్ అవుతుందండి. ఇప్పుడు సి దగ్గర మనం ఏం చేయాలంటే అండి 90 డిగ్రీస్ మార్క్ చేసుకోవాలన్నమాట. సి దగ్గర మనం ఏం చేయాలండి 90 డిగ్రీస్ మార్క్ చేసుకోవాలి. సి పాయింట్ని ఏం చేస్తామంటే O1 O2 ఎలాగైతే వచ్చిందో ప్యారలల్గా ఒక లైన్ మనము సి నుంచి జాయిన్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకుంటాం. ఓకే అండి 90 డిగ్రీస్ పెట్టుకున్నాను. 90 డిగ్రీస్ పెట్టుకున్న తర్వాత ఈ సి పాయింట్ని ఆ 90 డిగ్రీస్ ఏదైతే పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ వరకు సర్కిల్ మీద వరకు డ్రా చేసుకుంటాం. ఓకే అండి ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇది ఏమైందంటే అండి డి పాయింట్ అయింది. సేమ్ అదే ప్రాసెస్ని O2 దగ్గర చేస్తాం. O2 దగ్గర ప్లేస్ చేసుకుంటాం. O2 దగ్గర ప్లేస్ చేసుకుని 90 డిగ్రీస్ పెట్టుకుంటాను. 90 డిగ్రీస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ O2ని 90 డిగ్రీస్ని రెండింటిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత నాకు వచ్చే పాయింట్ ఏమవుతుందంటే అండి ఈ అనే పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ అవుతుంది. మనకు చూడండి సర్కిల్కి ఎక్స్టర్నల్గా 2 పాయింట్స్ వచ్చినాయి. ఆ 2 పాయింట్స్ని మనం ఏం చేస్తామంటే అండి హెచ్బి పెన్సిల్ తీసుకుని ఆ 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ సర్కిల్ టచ్ అవుతూ వెళ్ళేలాగా ఒక డార్క్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం హెచ్బి తోటి. సో ఇదే మనకి ఏమవుతుందంటే అండి ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ ఆర్ ఎక్స్టీరియర్ ట్యాంజెంట్ అవుతుంది. లాస్ట్లో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాము. ఫస్ట్ వన్ మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్ తెలుసు కాబట్టి అండి ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చుకుంటాము R30 అని. ఓకే నెక్స్ట్ వన్ మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్ తెలుసు కాబట్టి ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చుకుంటాం బయటికి. ఈ సర్కిల్ యొక్క రేడియస్ బయటికి ఈ విధంగా తెచ్చుకుంటాము. ఓకే ఈ సర్కిల్ యొక్క రేడియస్ తెలుసు కాబట్టి R20 అని మార్క్ చేసుకుంటాము. తర్వాత మనకి సెంట్రల్ డిస్టెన్స్ తెలుసండి. సెంట్రల్ డిస్టెన్స్ తెలుసు కాబట్టి ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చుకుంటాము. ఓకే అండి సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చుకుంటాము. సెంట్రల్ డిస్టెన్స్ దొరికి 75 mm. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ R1 మైనస్ R2 కూడా ఇచ్చుకోవచ్చండి. మనం ఇలా తీసుకొస్తాము. ఓకే ఇలా తీసుకొచ్చుకుని మనకి ఇది R1 మైనస్ R2 ఏదైతే చేసామో R1 మైనస్ R2 కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా 10 వాల్యూ వేసుకోవచ్చు. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు షార్ట్ క్వశ్చన్ అయితే 5 మార్క్స్కి 5 మార్క్స్ పడతాయండి. ఎస్ఏ క్వశ్చన్ అయితే మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ పడతాయి అనమాట. రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం సర్కిల్స్ ఏవైతే సర్కిల్స్ డార్క్ చేసుకుంటాం హెచ్బి పెన్సిల్తో, అండ్ ట్యాంజెంట్ లైన్ డార్క్ చేసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.